హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ద ఫోర్త్ వీడియో అబౌట్ యావరేజ్. మనం యావరేజ్ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. లుక్ ఎట్ ద 14th క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 ఈవెన్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై 9 అన్న మల్టిపుల్స్ ఆఫ్ 9 అన్న రెండు సేమ్. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే 9 అనేది ఒక ఆడ్ నెంబర్. సో ఒక ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఆడ్ నెంబరే. అదే ఒక ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఈవెన్ నెంబర్. సో మనకి ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ కావాలి. సో సింపుల్గా 9 టైమ్స్ 2, 4, 6, 8. 2, 4, 6, 8. సో ఇక్కడ 2, 4, 6, 8కి యావరేజ్ కనుక్కొని ఆ యావరేజ్ని 9తో మల్టిప్లై చేస్తే సింపుల్గా అదే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. సో 4కి 6కి యావరేజ్ ఏంటి? 4 + 6 డివైడెడ్ బై 2. 4 + 6 డివైడెడ్ బై 2. సో ఇది దీనికి యావరేజ్. ఎందుకంటే ఇక్కడ 4 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు 4 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మిడిల్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి యావరేజ్ తీసుకుంటే చాలు. 4 + 6 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 10 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. సో 9 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 45. ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి యావరేజ్ 5. దాన్ని మనం 9తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 9 × 5 45. Let us look at the next question. Read the question. Find the average of first 10 even numbers which are divisible by 8. So 10 even numbers which are divisible by 8. వాటికి మనం యావరేజ్ ఫైండ్ చేయాలి. డివిజిబుల్ బై 8 అన్న మల్టిపుల్స్ ఆఫ్ 8 అన్న రెండు సేమ్. 8 అనేది ఒక ఈవెన్ నెంబర్. 8 ఇంటూ ఆడ్ నెంబర్ చేసిన 8 ఇంటూ ఈవెన్ నెంబర్ చేసిన వచ్చేది ఈవెన్ నెంబరే. వచ్చే రిజల్ట్ ఈవెన్ నెంబరే అయి ఉంటుంది. సో 8 × 1 8, 8 × 2 16, 8 × 3 24. సో మీరు 8 టేబుల్ చూసినట్టయితే ఆ 8 మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అయి ఉంటాయి. 8 × 1, సో 8 × 1 8, 8 × 2 16, 8 × 3 24. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. సో సింపుల్గా మల్టిపుల్స్ ఆఫ్ 8 విచ్ ఆర్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే 8 × 1, 2, 3, 4 అప్ టు 10 వరకు రాస్తాం. సో 1 to 10 అంటే ఇవి నార్మల్ పాజిటివ్ నెంబర్స్. సో పాజిటివ్ నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటప్పుడు వీటికి యావరేజ్ ఏమవుతుంది? సో 8 ఇంటూ ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ యావరేజ్ highest number plus lowest number divided by 2. Highest number 10, lowest number 1. So highest number plus lowest number divided by 2. 2 4 times. 4 × 11 which is 44. So the average of first 10 even numbers which are divisible by 8 is 44. Let us look at the next question. Read the question. The average of 1, 3, 5, 7, 9, 11 up to 25 terms is. అప్ టు 25 టర్మ్స్, అంతేగాని ఇది 25 కాదు, అప్ టు 25 టర్మ్స్. సో చూడండి, 1 అనేది ఫస్ట్ టర్మ్, 3 అనేది సెకండ్ టర్మ్, 5 అనేది థర్డ్ టర్మ్, 7 అనేది ఫోర్త్ టర్మ్, 9 అనేది ఫిఫ్త్ టర్మ్, 11 అనేది సిక్స్త్ టర్మ్. అలా అప్ టు 25th టర్మ్ వరకు మనం యావరేజ్ ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన లిస్ట్ ఏంటి? 1, 3, 5, 7, 9, 11. సో ఈ నెంబర్స్ అన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్. సో చూడండి, అప్ టు 25th టర్మ్, అప్ టు 25th టర్మ్. సో ఇది యాక్చువల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ అంటే చూడండి, ఇందులో ఉన్న ప్రతి నెంబర్ని టర్మ్ అంటాం. TERM, టర్మ్. సో ఇందులో ఉన్న ప్రతి నెంబర్ని టర్మ్ అని అంటాం. సో ఇది ఫస్ట్ టర్మ్, 1 అనేది ఫస్ట్ టర్మ్.
సో ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్. సో మనకేం కావాలి? 25th టర్మ్ అంటే మనకు కావాల్సింది A25. A25. సో మనకి nth టర్మ్ కావాలనుకోండి, nth టర్మ్. సో nth టర్మ్ని A సఫిక్స్ n అని రాస్తాం. సో nth టర్మ్ కావాలంటే ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ A అంటే ఫస్ట్ టర్మ్, A ప్లస్ n-1 ఇంటూ D, n-1 ఇంటూ D. సో ఇక్కడ D అంటే కామన్ డిఫరెన్స్. సింపుల్. 1కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. 5కి 7కి డిఫరెన్స్ 2. 7కి 9కి డిఫరెన్స్ 2. 9కి 11కి డిఫరెన్స్ 2. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్. మనం ఏదైనా 2 కాంజిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే ఆ 2 కాంజిక్యూటివ్ నెంబర్స్ మధ్యన ఉండే డిఫరెన్స్ కామన్గా ఉంటుంది. అందుకే దీన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. సో D అంటే కామన్ డిఫరెన్స్. సో మనకి A తెలుసు, n అంటే 25th టర్మ్. సో ఏ టర్మ్ కనుక్కోలో తెలుసు, D కూడా తెలుసు. సో మనకి A25th టర్మ్ వచ్చేస్తుంది కదా. సో A25th టర్మ్ విచ్ ఇస్ A is 1 plus n-1. So n is 25. 25 minus 1 is 24 into D is 2. So 24 into 2 is 48. 48 plus 1 is 49. So 25th term is 49. సో అంటే ఈ లిస్ట్లో లాస్ట్ నెంబర్ ఏంటి? 49. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. యావరేజ్ ఎలా ఫైండ్ చేయొచ్చు? హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. సో హైయెస్ట్ నెంబర్ ఈజ్ 49 plus lowest number is 1 divided by 2 which is equal to 50 divided by 2 which is equal to 25. సో nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా an is equal to a plus n-1 into d. ఇందులో a అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే a. సో a is equal to 1. నెక్స్ట్ an అంటే ఇక్కడ మనకి 25th టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి n అనేది 25 అవుతుంది. n అనేది 25 అవుతుంది. D ఏంటంటే మనం ఏదైనా 2 కాంజిక్యూటివ్ నెంబర్స్ చూసినట్టయితే వాటి మధ్యన డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇచ్చిన లిస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి. సో ఆ D అనేది కామన్ డిఫరెన్స్. ఆ కామన్గా ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. సో ఇక్కడ 25th టర్మ్ ఎలా ఫైండ్ చేసాం? A plus n-1 into D. సో 25th టర్మ్ వచ్చింది. సో అదే హైయెస్ట్ టర్మ్. సో యావరేజ్ ఇప్పుడు హైయెస్ట్ టర్మ్ ప్లస్ లోయెస్ట్ టర్మ్ డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 50 by 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. లెట్ us look at the next question. Read the question. The arithmetic mean of the following numbers 1, 2, 2, 3, 3, 3. సో ఇక్కడ చూడండి, 1లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3లు 3 ఉన్నాయి. 4లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 5s 5 ఉన్నాయి. 6 ఉన్నాయి. 7 ఎగ్జాక్ట్గా 7 ఉన్నాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి మనం యావరేజ్ ఫైండ్ చేయాలి. సో యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ సమ్ మనం అబ్జర్వ్ చేస్తే సమ్. సో 1లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ప్లస్ 2 + 2 అంటే 2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, అంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 2 + 2 అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ 3లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అంటే 3 + 3 + 3 విచ్ ఇస్ 3 స్క్వేర్. నెక్స్ట్ 4లు 4లు 4 ఉన్నాయి, 4 స్క్వేర్. 5 స్క్వేర్. 6 మొత్తం 6 ఉన్నాయి, 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో ఇది సమ్. సో సమ్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 7 నంబర్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 7 నంబర్స్. మనం సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా మనకు తెలుసు. అదేంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. సో ఈ ఫార్ములా యూజ్ చేసి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 1లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
సో 1లు 1 ఉన్నాయి, 2లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 3లు 3 ఉన్నాయి, 4s 4 ఉన్నాయి, 5s 5 ఉన్నాయి, 6s 6 ఉన్నాయి, 7s 7 ఉన్నాయి. అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 7 న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 7 న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఏంటి, n × n + 1/2. సో ఇక్కడ 7 వరకు ఇచ్చాడు కాబట్టి బాగానే ఉంది. ఒకవేళ 8th నెంబర్స్ 8 ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనేది 8 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఒకవేళ 9, దాని తర్వాత 9 9 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి. అలా ఇచ్చినప్పుడు ఒక జనరల్ ఫార్ములా ఫామ్ చేయొచ్చు మనం దీన్ని యూజ్ చేసి. సో యావరేజ్ అంటే ఏంటి, సమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ n × n + 1 2n + 1 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై n × n + 1 డివైడెడ్ బై 2 అంటే బై 2 పైకి వెళ్ళిపోతుంది. సో ఇంటూ 2 అవుతుంది. n గెట్స్ క్యాన్సిల్డ్, n + 1 n + 1 గెట్స్ క్యాన్సిల్డ్, 2 3 టైమ్స్. సో సింపుల్గా 2n + 1/3. సో మనం ఈ ఫార్ములా యూస్ చేసి ఇక్కడ n 7 నెంబర్స్ వరకు ఇచ్చాడు కాబట్టి 7 n ప్లేస్లో 7 పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ అలా కాకుండా 7 కాకుండా అంటే 7తో పాటు నెక్స్ట్ 8 8s ఇచ్చాడు అనుకుందాం, 8 8లు ఇచ్చాడు అనుకుందాం, దాని తర్వాత 9 9s కూడా ఇచ్చాడు అనుకుందాం. సో 8 8s ఇస్తే అప్ టు 8 8s వరకు ఇస్తే మనం n వాల్యూ 8 అవుతుంది. అదే అప్ టు 9 9s వరకు ఇస్తే n వాల్యూ 9 అవుతుంది. సో ఇక్కడ మనకి 7 వరకే ఉంది కాబట్టి సింపుల్గా 2 × 7 + 1 డివైడెడ్ బై 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 14 + 1 డివైడెడ్ బై 3 15 డివైడెడ్ బై 3. సో ద ఆన్సర్ ఈస్ 5. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి సింపుల్గా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకవేళ 7 వరకు కాకుండా 6 వరకే ఇచ్చాడు అనుకుందాం, 6 వరకే ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2 × 6 + 1 డివైడెడ్ బై 3 అవుతుంది. 2 × 6 12 + 1 13 డివైడెడ్ బై 3. సో యావరేజ్ 13 డివైడెడ్ బై 3 అవుతుంది, అంటే 4.33. సో అలా మనకి ఎన్ని నెంబర్స్ వరకు ఇస్తే ఆ నెంబర్ని మనం ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేసి ఈజీగా యావరేజ్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 35 ఈస్. సో స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 35 అంటే ఏంటి, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 35 స్క్వేర్, సో ఇప్పుడు యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 35 స్క్వేర్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి, 35. సో ఇక్కడ సమ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 35 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 35 న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటి, n × n + 1 అంటే ఇక్కడ n వాల్యూ 35. సో n × n + 1 35 + 1 దట్ ఈస్ 36. n × n + 1 × 2n + 1. సో 2n + 1 అంటే 2 × 35 70. 70 + 1 అంటే 71. సో ఇది n 35, ఇది n + 1, ఇది 2n + 1. సో 71 అలా వచ్చింది, 2 × 35 + 1 డివైడెడ్ బై 35. సో 35 గెట్స్ క్యాన్సిల్డ్. సో n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 35 క్యాన్సిల్ అయిపోతుంది, 6 టైమ్స్ 36. సో 71 × 6 × 70 which is equal to 420 plus 6 which is 426. 6 × 71, 7 6 are 42, that means 420. 6 × 70 420 plus 6 × 1 6, that is 426. Let us look at the next question. Read the question. The average of 7 consecutive numbers is 43.
ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్, ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్. సో ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ 7 కాన్జిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 43. సో ఫస్ట్ నార్మల్గా చూద్దాం, తర్వాత ఫాస్ట్గా ఎలా చేయాలో కూడా చూద్దాం. సో ద యావరేజ్ ఆఫ్ 7 కాన్జిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 43. 7 కాన్జిక్యూటివ్ నంబర్స్ అంటే సింపుల్గా ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 41, 42, 43, 44, 45, 56 ఇలా. సో 7 కాన్జిక్యూటివ్ నంబర్స్, లెట్స్ సే 1, 2, 3, 4, 5, 6, 7. 7 కాన్జిక్యూటివ్ నంబర్స్. కాన్జిక్యూటివ్ నంబర్స్ అనేవి ఎప్పుడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. కాన్జిక్యూటివ్ నంబర్స్ అనేవి ఎప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో 7 కాన్జిక్యూటివ్ నంబర్స్కి యావరేజ్ ఏమన్నాడు, 43 అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 కదా. 7 అయినప్పుడు మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే యావరేజ్. సో ఇక్కడ మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే యావరేజ్. సో మిడిల్ నెంబర్ 43 అంటే దాని ముందు నెంబర్ ఏమవుతుంది, 42, 41, 40, తర్వాత నెంబర్ 44, 45, 46. సో వీడేం అడిగాడు, ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్. సో ఇందులో పెద్దది ఏది, 46. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ 7 కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అదే ఒకవేళ 35 కాన్జిక్యూటివ్ నెంబర్స్, 90 కాన్జిక్యూటివ్ నెంబర్స్ అలా ఇచ్చినప్పుడు ఇలా రాయగలమా? సో 90 నెంబర్స్ రాయలేము కదా. సో దీన్ని ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, సో ఇప్పుడు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఒకటి అబ్జర్వ్ చేయండి. సో మిడిల్ టర్మ్ అనేది 43, ఇది పక్కన పెడితే సో చూడండి 40కి 41కి మధ్యన ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది 1 గ్యాప్. సో దీన్ని గ్యాప్స్ కింద చూడండి. సో ఇది సెకండ్ గ్యాప్, థర్డ్ గ్యాప్, ఫోర్త్ గ్యాప్, ఫిఫ్త్ గ్యాప్, సిక్స్త్ గ్యాప్. సింపుల్గా ఈ నెంబర్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ 1 గ్యాప్. సో అలా ప్రతి 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్కి మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 7 నెంబర్స్కి ఎన్ని గ్యాప్స్ వచ్చాయి, ఫర్ 7 నెంబర్స్ వీ హ్యావ్ 6 గ్యాప్స్. మనకి 7 నెంబర్స్కి 6 గ్యాప్స్ వచ్చాయి. ప్రతి గ్యాప్ వాల్యూ అంతా, గ్యాప్ అంటే 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. సో 40 - 41 ఆర్ సింప్లీ 41 - 40 అంటే గ్యాప్ వాల్యూ 1, 1, 1, 1, 1. సో 7 నెంబర్స్కి ఎన్ని గ్యాప్స్ వచ్చాయి, 6 గ్యాప్స్ వచ్చాయి. ఈచ్ గ్యాప్ వాల్యూ ఇక్కడ 1. ఈచ్ గ్యాప్ వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో చూడండి 43 మిడిల్ టర్మ్. సో దీనికి రైట్ సైడ్ 3 గ్యాప్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ టోటల్ 6 గ్యాప్స్, ఓకే ఇక్కడ రాస్తాను చూడండి. సో మిడిల్ టర్మ్ ఇస్ 43. సో దీనికి రైట్ సైడ్ 3 గ్యాప్స్ ఉంటాయి. సో ప్లస్ 3 గ్యాప్స్. అలాగే లెఫ్ట్ సైడ్ 3 గ్యాప్స్ ఉంటాయి. సో ఇది -3 గ్యాప్స్. సో సింపుల్గా మనకి హయ్యెస్ట్ నెంబర్ కావాలి అంటే, హయ్యెస్ట్ నెంబర్ ఆర్ లోయెస్ట్ నెంబర్. హయ్యెస్ట్ నెంబర్ అన్నా లార్జెస్ట్ నెంబర్ అన్నా రెండు సేమ్. లోయెస్ట్ నెంబర్ అన్నా స్మాలెస్ట్ నెంబర్ అన్నా రెండు సేమ్. సో హెచ్ఎన్ అంటే హయ్యెస్ట్ నెంబర్, ఎల్ఎన్ అంటే లోయెస్ట్ నెంబర్. సింపుల్గా 43 ప్లస్ చూడండి యువతలు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 3 గ్యాప్స్ ఉన్నాయి. సో ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత, 1. సో 3 × 1 విచ్ ఇస్ 3 అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత, 46 అయిపోయింది. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ కావాలి అంటే 43 - 3 గ్యాప్స్. 43 - 3 గ్యాప్స్. ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత, ఈచ్ గ్యాప్ వాల్యూ 1. సో 43 - 3 40. సో మనకి హైయెస్ట్ నెంబర్ ఏంటో తెలిసిపోయింది, లోయెస్ట్ నెంబర్ ఏంటో తెలిసిపోయింది. సో మీకు ఇది చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్లో మీకు యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఆ క్వశ్చన్స్ అనేవి. సో లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. రీడ్ ద క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 37 కాన్జిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 78. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్. సో ఇందాక 7 కాన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మనం ఈజీగా రాసేసాం. కానీ ఇప్పుడు 37 కాన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే రాసుకుంటూ కూర్చుంటామా, మిడిల్ నెంబర్ వేసి అటు ఇటు. సో రాయలేం కదా అలాగా. సో ఇప్పుడు మనం సెకండ్ కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేసామో ఆ కాన్సెప్ట్ యూస్ చేయాలి. సో మొత్తం ఎన్ని నెంబర్స్, 37 నెంబర్స్. మొత్తం ఎన్ని నెంబర్స్,
37 నెంబర్స్. సో నంబర్స్ 37 అయినప్పుడు గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చూడండి. నంబర్స్ ఎన్ని ఉంటాయో గ్యాప్స్ ఇప్పుడు కూడా ఒకటి తక్కువ ఉంటుంది నంబర్ కన్నా. 37 కాంజిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు దీనికి గ్యాప్స్ ఎన్ని ఉంటాయంటే గ్యాప్స్ ఆర్ ఆల్వేస్ 1 లెస్ దెన్ ద నంబర్స్. సో గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 36 ఉంటాయి. సో ఈ గ్యాప్స్లో సగం గ్యాప్స్ రైట్ సైడ్ ఉంటాయి, మిగిలిన సగం గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఎందుకంటే యావరేజ్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి. సో చూడండి, యావరేజ్ అనేది ఒక మిడిల్ టర్మ్, యావరేజ్ అనేది మిడిల్ టర్మ్. సో మొత్తం 37 నెంబర్స్కి గ్యాప్స్ 36 ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఆర్ ఆల్వేస్ వన్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఎన్నైతే నెంబర్స్ ఇస్తాడో దానికన్నా ఒకటి తక్కువ ఉంటాయి గ్యాప్స్. సో 37 నెంబర్స్ ఉంటే గ్యాప్స్ 36 ఉంటాయి. ఒకవేళ 25 నెంబర్స్ ఉంటే గ్యాప్స్ 24 ఉంటాయి. సో అలా గ్యాప్స్ అనేవి 1 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు గ్యాప్స్ 36 ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాంజిక్యూటివ్ నెంబర్స్, ఇవి కాంజిక్యూటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి. సో ఈచ్ గ్యాప్ వాల్యూ 1, ఈచ్ గ్యాప్ వాల్యూ ఈజ్ 1. సో టోటల్ గ్యాప్స్ 36, అందులో సగం గ్యాప్స్ రైట్ సైడ్ ఉంటాయి, అంటే 18 గ్యాప్స్ రైట్ సైడ్ ఉంటాయి, 18 గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 18 గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో 78 తర్వాత అంటే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది +18 అవుతుంది. 78 ముందంటే మైనస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది -18 అవుతుంది. సో ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంత? హైయెస్ట్ నెంబర్ సింపుల్గా 78 + 18 విచ్ ఇస్ 96, విచ్ ఇస్ 96. అదే 78 - 18 స్మాలెస్ట్ నెంబర్ ఎంత? సో చూడండి, ఇది హైయెస్ట్ నెంబర్ ఆర్ లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు లోయెస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ఇది ఎంత అవుతుంది? 78 - 18 విచ్ ఈస్ ఈక్వల్ టు 60, విచ్ ఈస్ ఈక్వల్ టు 60. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది? సింపుల్గా 96. సో ఇదంతా నేను మీకు అర్థం కావడం కోసం చెప్పాను. సింపుల్గా మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఏం ఆలోచించవచ్చు? ఓకే, 37 కాంజిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, సో కాంజిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి గ్యాప్ వాల్యూ 1 ఉంటుంది. సో టోటల్ గ్యాప్స్ 36 ఉంటాయి. సగం రైట్ సైడ్ ఉంటాయి, సగం లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో రైట్ సైడ్ ఉన్నవి 18, సో యావరేజ్ 78. సో సింపుల్గా 78 + 18 96. మీరు పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదంతా అర్థం కావడం కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాసి. బట్ సింపుల్గా చూసిన వెంటనే 37 కాంజిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ 36 ఉంటాయి. ఈచ్ గ్యాప్ వాల్యూ 1, అంటే రైట్ సైడ్ 18 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 18 ఉంటాయి. మనకి హైయెస్ట్ నెంబర్ కావాలి అంటే 78 ప్లస్ ఈ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, ఈచ్ గ్యాప్ వాల్యూ ఈజ్ 1. సో 18, 78 + 18 విచ్ ఇస్ 96. దట్స్ ఇట్. లెట్ us look at the next question. The average of 41 consecutive odd numbers is 49. What is the largest number? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవి కాంజిక్యూటివ్ నెంబర్స్ కాదు, కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇలా ఉంటాయి: 1 3 5 7 9. సో ఇవి కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. 1తోనే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. 15 17 19. సో ఇలా కూడా ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఎంత? 2, అంటే గ్యాప్ వాల్యూ 2. సో కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నా లేదా కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నా 2 4 6 8 10 12. సో వీటి గ్యాప్ వాల్యూ ఎంత? 2. గ్యాప్ వాల్యూ 2. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో గ్యాప్ వాల్యూ 2. ఎప్పుడైనా కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చినా, కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చినా, CON అంటే కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, CEN అంటే కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చినా, కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చినా గ్యాప్ వాల్యూ 2 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ 41 నెంబర్స్ ఉన్నాయి, అంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ 40 ఉంటాయి. గ్యాప్స్ 40 ఉంటాయి. సో యావరేజ్ ఏమి ఇచ్చాడు? 49 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? సో లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో గ్యాప్స్ 49 ఉన్నాయి, గ్యాప్స్ 40 ఉన్నాయి. ఇచ్చిన యావరేజ్ 49. ఇచ్చిన యావరేజ్ 49 అంటే 49 ఈజ్ ద మిడిల్ నెంబర్. 49 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు గ్యాప్స్ ఎన్ని? 40 అంటే 20 గ్యాప్స్ రైట్ సైడ్ ఉంటాయి, 20 గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత? ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత? 2 కదా, ఎందుకంటే కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్.
సో ఈచ్ గ్యాప్ వాల్యూ 2 అంటే 20 ఇంటూ 2 ప్లస్ 40, 20 ఇంటూ 2 మైనస్ 40. సో 49 ప్లస్ 40 విచ్ ఇస్ ఈక్వల్ టు 89. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ నంబర్ ఆర్ హైయెస్ట్ నంబర్. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ కావాలి అంటే సింపుల్గా 49 మైనస్ 40 అంటే 9 అవుతుంది. సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆర్ ద లోయెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఆర్ ద లోయెస్ట్ నెంబర్. సో యాక్చువల్లీ నేను లార్జెస్ట్ నెంబర్ని హెచ్ అని అంటున్నాను, దీన్ని ఎల్ఎన్ అంటున్నాను, లోయెస్ట్ నెంబర్. సో ఏదైనా మన కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో 49 ప్లస్ 40 89. సో హైయెస్ట్ నెంబర్ కావాలి అంటే సింపుల్గా 49 ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, గ్యాప్ వాల్యూ అంటే మనం చూసుకోవాలి. సో గ్యాప్ వాల్యూ ఇక్కడ 2, ఎందుకంటే ఇవి కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కాబట్టి. సో సింపుల్గా ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఎప్పుడైనా కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కానీ వచ్చినప్పుడు హైయెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇది ఇంకా ఈజీ. హైయెస్ట్ నెంబర్ కావాలి అంటే, సో హైయెస్ట్ నెంబర్ కావాలంటే మనం ఏం చేస్తాం, 49 ప్లస్ 40. సో 40 అంటే ఏంటి, డైరెక్ట్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ కదా. సో దట్స్ ఇట్, హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. ఇంకా అటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్, ఆ గ్యాప్ వాల్యూ మల్టిప్లై చేసి ఇవి ఏమీ చేయక్కర్లేదు, డైరెక్ట్గా యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ చేసేస్తే హైయెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. లోయెస్ట్ నెంబర్ అంటే యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. సో దట్స్ ఇట్. సో హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, యావరేజ్ 49 ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 40 89. లోయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, యావరేజ్ 49 మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 9. సో ఇది ఇంకా ఈజీ అనమాట. కానీ ఇది ఎప్పుడు వాడగలం, అవి ఓన్లీ కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు. అప్పుడే గ్యాప్ వాల్యూ 2 ఉంటుంది, అప్పుడే మనం డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయగలం. సో హైయెస్ట్ నెంబర్ కావాలి అంటే యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, లోయెస్ట్ నెంబర్ కావాలి అంటే యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. దట్స్ ఇట్. లెట్ us look at the next question. Read the question. If average of 35 consecutive even numbers is 786, then find the difference between the smallest and largest number. సో ఇక్కడ ఏమున్నాయి, 35 కాంజిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. సో ఇది చూడండి, 35 కాంజిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. సో 35 కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ ఎంత, 786. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 34 గ్యాప్స్. 35 నెంబర్స్కి 34 గ్యాప్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్లో చూడండి ఏమడిగాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కొనుక్కోమని చెప్పలేదు, వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కదా అని చెప్పి మళ్ళీ యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, లేకపోతే యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, ఇవన్నీ చేస్తే టైం వేస్ట్. సింపుల్గా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో గ్యాప్స్ మల్టిప్లైడ్ బై గ్యాప్ వాల్యూ, అదే డిఫరెన్స్. సో గ్యాప్ అంటేనే చూడండి ఇలా నంబర్స్ ఉన్నప్పుడు, సో గ్యాప్ అంటే ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్, నెక్స్ట్ ఈ గ్యాప్ ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్. సో ఇలా మనం ఈ గ్యాప్సే మనకి డిఫరెన్స్ అనమాట. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ మల్టిప్లైడ్ బై గ్యాప్ వాల్యూ. సో ఈచ్ గ్యాప్కి కొంత వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి రెండు నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 2 ఉంటుంది, 2 2 2 2. సో 34 ఇంటూ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 68. సో ఇక్కడ ఈ యావరేజ్తో కూడా పని లేదు. కానీ మనం మామూలుగా చేయాలి అంటే ఇలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, హైయెస్ట్ నెంబర్ కనుక్కొని లోయెస్ట్ నెంబర్ కనుక్కొని ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది డిఫరెన్స్ అవుతుంది. కానీ అదంతా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా గ్యాప్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని గ్యాప్ వాల్యూతో మల్టిప్లై చేస్తే చాలు. సో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 34 గ్యాప్స్ ఉన్నాయి. సో ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత, 2. సో విచ్ ఇస్ 68. సో ఇదే హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి మధ్యన ఉన్న డిఫరెన్స్, హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. సో లెట్ us look at the next question. Read the question. The average of 44 consecutive odd numbers is 144. What is the largest number? Simple. 44 consecutive odd numbers. 44 నెంబర్స్కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 43 గ్యాప్స్. 43 గ్యాప్స్. యావరేజ్ అందించాడు 144.
what is the largest number? So largest number or highest number is nothing but average plus number of gaps. Average plus number of gaps. సో అసలు మీరు దీన్ని పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం మీకు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇది రాస్తున్నాను. సో యావరేజ్ 144 ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ విచ్ ఇస్ 43 విచ్ ఇస్ ఈక్వల్ టు 187. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్. ఒకవేళ లోయెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, స్మాలెస్ట్ నెంబర్ ఆర్ లోయెస్ట్ నెంబర్, యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్, యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 144 minus 43 which is equal to 101. సో అసలు మీరు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 44 నెంబర్స్ అనగానే గ్యాప్స్ 43. సో హైయెస్ట్ నెంబర్ అనగానే యావరేజ్ ప్లస్ గ్యాప్స్. సో 144 ప్లస్ 43 విచ్ ఇస్ నథింగ్ బట్ 187. దట్స్ ఇట్. ఒకవేళ లోయెస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ అడిగితే యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. సో 144 మైనస్ 43 101. ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. లెట్ us look at the next question. Read the question. The average of 54 consecutive even numbers is 93. Then find the smallest number, largest number. 54 consecutive even numbers. అసలు ఈ క్వశ్చన్ కూడా మనం పేపర్ పెన్ పెట్టాల్సిన అవసరమే లేదు. సో యావరేజ్ 93. 54 నెంబర్స్ అంటే గ్యాప్స్ 53 ఉంటాయి. మనకేం అడుగుతున్నాడు? స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ రెండు కావాలి. సో లార్జెస్ట్ నెంబర్ ఆర్ హైయెస్ట్ నెంబర్ అంటే సింపుల్గా యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. సో నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 53. 93 ప్లస్ 53 విచ్ ఇస్ 146. దెన్ స్మాలెస్ట్ నెంబర్ అంటే యావరేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. సో 93 మైనస్ 53 విచ్ ఇస్ 40. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా కొంతమందికి అర్థం కాలేదు అంటే నేను ఇక్కడ రాస్తున్నాను. సింపుల్గా 54 కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. 54 కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో 54 కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ 93. 54 నెంబర్స్కి కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 53 గ్యాప్స్. 53 గ్యాప్స్. highest number is nothing but average plus number of gaps, 93 plus 53 which is equal to 146. Then lowest number or smallest number, lowest అన్న smallest అన్న రెండు ఒకటే, చిన్నదే. సో చిన్నది ఏమవుతుంది? average minus number of gaps which is equal to 40. So 40 146. Let us look at the next question. Read the question. The average of the first 7 integers in a series of 13 consecutive odd integers is 37. What is the average of the entire series? సో ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సిరీస్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 13 కాంజిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్. 13 కాంజిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్. కానీ అందులో ఫస్ట్ 7 ఇంటిజర్స్కి యావరేజ్ 37 అంట. సో మొత్తం 13 కాంజిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 7 ఇంటిజర్స్కి యావరేజ్ 37. సో చూడండి. సో ఫస్ట్ 7 ఇంటిజర్స్ 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ 7 ఇంటిజర్స్కి యావరేజ్ ఎంత? 37. హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది చూడండి. 7 నెంబర్స్కి సో ఈ 7 నెంబర్స్ కూడా కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్సే. 7 నెంబర్స్ కూడా కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్సే. సో ఈ 7 నెంబర్స్కి గ్యాప్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. సో హైయెస్ట్ నెంబరు 37 ప్లస్ 6 43. సో చూడండి, ఇది 4th నెంబర్, ఇది ఫస్ట్ నెంబర్, దిస్ ఇస్ 7th నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 37 మైనస్ 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 31. ఓకే, ఇవి ఫస్ట్ 7 నెంబర్స్. నెక్స్ట్ 7 తర్వాత 13 వరకు 8th నెంబర్ 9 10 11 12 13. సో ఇప్పుడు 13 కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా. సో 13 కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్కి మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 7th నెంబర్ అవుతుంది. మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 7th నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 7th నెంబర్ ఏంటి? 43. దట్స్ ఇట్. సో అవర్ ఆన్సర్ ఈస్ 43. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొత్తం సిరీస్లో 13 కాంజిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఉన్నాయి. కానీ వీడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ 7 ఇంటిజర్స్కి యావరేజ్ 37 అన్నాడు. సో నేను సింపుల్గా ఈ ఫస్ట్ 7 ఇంటిజర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి, లోయెస్ట్ నెంబర్ ఏంటి కనుక్కున్నాను. సో 7th నెంబర్ 43 విచ్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ అవుతుంది. సో అది 31. ఎలా కనుక్కున్నాను? 7 ఇంటిజర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్ 6. సో 37 ప్లస్ 6 43. లోయెస్ట్ నెంబర్ కావాలి అంటే 37 మైనస్ 6 31. సో నెక్స్ట్ మొత్తం 13 ఇంటిజర్స్ కాబట్టి 13 ఇంటిజర్స్కి యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ కదా అవుతుంది. సో మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 7th నెంబర్ అవుతుంది. సో 7th నెంబర్ ఏంటి? 43. సో దట్స్ ఇట్. Let us look at the next question.
Read the question. If the average of 5 consecutive numbers starting with m is n, find the average of 6 consecutive numbers starting with m plus 2. సో ఏమంటున్నాడు, యావరేజ్ ఆఫ్ 5 కాంజిక్యూటివ్ నెంబర్ స్టార్టింగ్ విత్ m ఈజ్ n. సో ఫర్ ఎగ్జాంపుల్ mతో స్టార్ట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి, m ప్లస్ 1 అవ్వాలి. ఎందుకంటే కాంజిక్యూటివ్ నెంబర్స్ 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే వస్తాయి. సో m ప్లస్ 1. సో m ప్లస్ 1కి 1 యాడ్ చేస్తే m ప్లస్ 2, m ప్లస్ 2కి 1 యాడ్ చేస్తే m ప్లస్ 3, m ప్లస్ 3కి 1 యాడ్ చేస్తే m ప్లస్ 4. సో టోటల్ 5 నెంబర్స్ అయిపోయి, 5 కాంజిక్యూటివ్ నెంబర్స్. సో ఈ 5 కాంజిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్ ఏమన్నాడు, n అన్నాడు. సో 5 కాంజిక్యూటివ్ నెంబర్స్కి, సో చూడండి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. కాంజిక్యూటివ్ నెంబర్స్ అంటే కంపల్సరీగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో ఈ 5 కాంజిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ నెంబర్ అవుతుంది, మిడిల్ నెంబర్. సో 5 కాంజిక్యూటివ్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ m, ఇట్స్ యావరేజ్ ఈజ్ n అంటే, సో n ఈజ్ నథింగ్ బట్ m ప్లస్ 2. సో n ఈజ్ నథింగ్ బట్ m ప్లస్ 2. సో వీడు ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్, ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 6 కాంజిక్యూటివ్ నెంబర్ స్టార్టింగ్ విత్ m ప్లస్ 2. సో అప్పుడు 6 కాంజిక్యూటివ్ నెంబర్ స్టార్టింగ్ విత్ m ప్లస్ 2 అంటే m ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ n, రైట్? సో వీ కెన్ రైట్ n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3, n ప్లస్ 4, n ప్లస్ 5. సో ఇప్పుడు మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 6 ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది, హయ్యెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2, ఆర్ ఎల్స్ మిడిల్ 2 నెంబర్స్ తీసుకొని వాటికి యావరేజ్ చేసిన రెండు సేమ్. కావాలంటే చూడండి, హయ్యెస్ట్ నెంబర్ n ప్లస్ 5. సో ఫస్ట్ యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తున్నానంటే, హయ్యెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది, 2n ప్లస్ 5/2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకో రకంగా చేయాలి అంటే ఈ రెండు మిడిల్ 2 నెంబర్స్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ఉన్నాయి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ ఆఫ్ మిడిల్ 2 నెంబర్స్ n ప్లస్ 2 ప్లస్ n ప్లస్ 3 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2n. n ప్లస్ n ఈస్ 2, సారీ n ప్లస్ n ఈస్ 2n. అంటే మనకు 2 యాపిల్స్ ఉంటే యాపిల్ ప్లస్ యాపిల్ 2 యాపిల్స్, అలాగో n ప్లస్ n అంటే 2n ప్లస్ 2 ప్లస్ 3 అంటే 5 డివైడెడ్ బై 2. సో అలా చేసినా ఎలా చేసినా వచ్చేది ఇదే వాల్యూ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.